హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మన సిస్టరు ఒకరు క్వశ్చన్ అడిగారు. ఏమన్నంటే అక్క మనకు సీ సెక్షన్ డెలివరీ తర్వాత కొన్ని రోజుల దాకా కూడా మనకి ఇట్లా కుట్ల పైన కూడా ఇట్లా ఉబ్బినట్టుగా ఉంటుంది కదా అక్క, స్కిన్ ఇది ఇలాగే ఉండిపోతుందా లేకపోతే తర్వాత ఇది నార్మల్ అయిపోతుందా అక్క చెప్పరా అని అడిగారు. ఇట్లాంటి డౌట్స్ చాలామంది ఫస్ట్ టైం సీ సెక్షన్ డెలివరీ అయిన వాళ్ళకి డౌట్ వస్తుంది. దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక్కడ వీళ్ళకి డెలివరీ తర్వాత మనకి ఇక్కడ కోత అయితే పెడుతూ ఉంటారు. సో మన పొట్టకి కోత పెడుతూ ఉంటారు, నిలువుగా లేదా అడ్డంగా పెట్టడం జరుగుతుంది. అయితే అట్లా పెట్టినప్పుడు మనకి ఈ మధ్యలో కోత పెట్టినప్పుడు ఈ పైన ఉండే చర్మాన్ని కింద ఉండే చర్మాన్ని దగ్గరకి ఇట్లా అనేసేసి కుట్లు అయితే వేయడం జరుగుతుంది. అయితే ఈ రోజులలో కొన్ని కుట్లు అయితే లోపల కరిగిపోతూ ఉన్నాయి, కొన్ని కుట్లు ఏమో మనకి విప్పడం జరుగుతుంది. ఇట్లా విప్పినా కూడా ఇవి ఏమవుతుందంటే మనకి స్కిన్ ఇట్లా మడతతోనే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, ఉబ్బుగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఉబ్బు అనేది కొన్ని రోజుల వరకు అట్లానే ఉంటుంది. కానీ మనకి రోజులు గడుస్తూ ఉంటే అంటే ఒక 2 years అట్లా అవుతూ ఉంటే అది ఆటోమేటిక్గా మన స్కిన్లో కలిసిపోతుంది, నార్మల్ అవుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత చేసినా అది ఎంత అయిపోయినా ఆ మరక అయితే అస్సలు పోదు, మనం చచ్చేదాకా కూడా పోదు. ఎందుకంటే సరే అది ఏదేమైనా కూడా అది మనకు ఒక తీపి గుర్తే అనుకోండి. సో మన బిడ్డ పుట్టినప్పుడు అది కోత కాబట్టి అదొక తీపి గుర్తే అనుకోండి. కానీ మన బాడీ ఇంతకు ముందు మనం పెళ్ళి అవ్వక ముందు ఎంత నాజుగ్గా ఉంటామో ఖచ్చితంగా డెలివరీ తర్వాత అంత నాజుగ్గా అయితే నేను చెప్తున్నాను, నేనే కాదు ఎవరైనా చెప్తారు, 100% అలా ఉండరు, ఖచ్చితంగా ఉండరు. ఎందుకంటే ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఒకవేళ మన సైజ్ పెరిగినా కూడా మనము ఏదైనా గట్టిగా వ్యాయామాలు చేసి డైటింగ్ చేసి మన సైజుని కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ మనం డెలివరీకి ముందున్న మన బాడీ స్టిఫ్నెస్ని, మన శరీరాన్ని యథావిధిగా కరెక్ట్ పొజిషన్లో కరెక్ట్ స్ట్రక్చర్తో మాత్రం మనం ఎంత చేసినా ఆ బాడీ రాదు. ఎందుకంటే ఒక బిడ్డను 9 నెలలు మోసాం, బయటికి తీసుకున్నాం, అదంతా కూడా అది అంతే అయిపోతుంది. ఇంకా డెలివరీ అయిందంటే మన బాడీ పని అయిపోతుంది. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను. ఎందుకంటే నేను నా ప్రెగ్నెన్సీకి ముందు అలాగే నా పెళ్ళికి ముందు నా వెయిట్ 39 కిలోలు. సో 39 కిలోలకి ఇప్పుడు నేను 50+ ఉన్నాను. నేను ఈ 50+ నుంచి తగ్గాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాను. కానీ చాలా వరకు 1-2 కిలోలు తగ్గడం, మళ్ళీ ఏదో టెన్షన్స్ ప్లస్ ఆ డైట్ అనేది మిస్ అయిపోవడం, మళ్ళీ పెరగడం, మళ్ళీ తగ్గడం, మళ్ళీ పెరగడం అలాగే జరుగుతూ ఉందన్నమాట. సో ఎప్పుడైనా కూడా మనము సరే ఇది ఒక హ్యాపీనెస్గానే ఫీల్ అవ్వాలి, మనకు బేబీ పుట్టింది, సో మారిపోవడం అది సహజము. సో ఈ స్టిచెస్ కూడా అంతే. సో అది మన స్కిన్లో కలిసిపోయినప్పటికీ ఆ మరక అయితే ఉండిపోతూనే ఉంటుంది ఖచ్చితంగా. ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇగో నాకు ఇక్కడ కనబడుతుంది చూడండి మరక. ఇది నేను కాలేజ్కి అంటే నేను డిగ్రీ కాలేజ్లో ఉన్నప్పుడు ప్రాక్టికల్స్కి వెళ్ళొస్తుంటే యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ మరక ఇదన్నమాట. ఇప్పటికి ఇది జరిగి 7 years అవుతుంది. ఈ 7 yearsలో ఈ స్కిన్ పూర్తిగా అది తగ్గిపోయింది, అంత అయిపోయింది, కానీ ఈ మరక అయితే అసలు పోలేదు, అది అలాగే ఉందన్నమాట. సో మన ఈ స్టిచెస్ కూడా అంతే అన్నమాట, అలాగే ఉంటుంది. మీకు ఇంకా ఇలాంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.